హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో నేను పైపింగ్ని లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా వేయాలో చూపిస్తున్నానండి. అలాగే సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వేసుకునేటప్పుడు కావాల్సిన టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు టిప్స్ ఏమేమి కావాలో నేను ముందు వీడియోలో షేర్ చేశానండి. మీకు కావాల్సి వస్తే ఆ వీడియోని కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనము స్ట్రైట్ పీస్ తోటి ఏ విధంగా పైపింగ్కి క్లాత్ని కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొన్నిసార్లు మన దగ్గర క్లాత్ అనేది ఎక్కువగా ఉండదు. మనకి శారీలో ఉన్న మిగిలిపోయిన క్లాత్తో అయినా కానీ, లేదంటే బ్లౌజ్లోనే మనకి స్ట్రైట్ పీస్ కొన్ని సైడ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, దాంతోనే వేయాల్సిన అవసరం పడుతుంది. అట్లాంటప్పుడు ఎలాగా మనం పైపింగ్కి క్లాత్ కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ వరకు వెడల్పుతోటి స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసుకున్నానండి. ఇలా రెండు వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. పైపింగ్ కోసం క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్గా కట్ చేసుకోవటం వల్ల అది ఎక్కడైనా కానీ, అంటే రౌండ్ నెక్ కానీ ఏదైనా నెక్ వచ్చినప్పుడు కూడా అది చక్కగా మౌల్డ్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా క్రాస్ కటింగ్నే మనం యూస్ చేస్తాము. అయితే ఈ స్ట్రైట్ కటింగ్ చేయటం వల్ల వితౌట్ పైపింగ్ కార్డ్ తోటి మనం వేసుకోవచ్చండి. అయితే పైపింగ్ కార్డ్ తోటి కూడా మనం స్ట్రైట్ కట్ పీస్ తోటి ఏ విధంగా వేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూపించినట్టుగా మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని ఈ విధంగా 1 ఇంచ్ మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్లో ఒక కుట్ట అనేది వేసుకోవాలండి. థ్రెడ్ అనేది కదలకుండా ఉండటం కోసం అడ్డంగా వేసుకోవాలి. ఆ తర్వాత నిలువుగా పెట్టుకొని ఈ విధంగా పాదం కింద థ్రెడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే పైపింగ్ థ్రెడ్ అనేది పాదం కింద ఒకవైపు మాత్రం ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది చూసుకొని కుట్ట అనేది పైపింగ్ థ్రెడ్ పక్కనే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలాగే మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ పాదంతో ఎటువంటి సెట్టింగ్స్ చేయకుండా నార్మల్గానే కుట్టేశాను. కాబట్టి కొంచెం పక్కకు అనేది వస్తుంది. చూడండి, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. వైట్ కలర్ పైపింగ్ కార్డ్ పక్కన మనకి బ్లూ కలర్ థ్రెడ్ తోటి కుట్ట అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే లైనింగ్ పీసెస్ని తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు లోడింగ్ పద్ధతిలో పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనము లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత బయట వైపుకి మనం పైపింగ్ని వేసేసుకుంటాము. అయితే అట్లా క్లాత్ వేరే కలర్లో కనిపిస్తుంటే చాలా బాగోదు. సో మనం బొటిక్ స్టైల్లో లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ పైపింగ్ క్లాత్ అనేది ఉండాలండి. దానివల్ల చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనము పైపింగ్ కోసం అని చెప్పి గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. అది కొంచెం రఫ్గా ఉండటం వల్ల స్కిన్కి టచ్ అయినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేయడం కోసం ఈ లోడింగ్ పద్ధతి అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దాని మీద ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని పెట్టుకుంటున్నాను. ఆ పెట్టుకునేటప్పుడు జస్ట్ 1/2 ఇంచులో హాఫ్ దగ్గర ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఉండే విధంగా చూసుకుంటున్నానండి. మీకు క్లోజప్లో కూడా నేను చూపిస్తున్నాను, చూడండి. పాదం దగ్గర మళ్ళీ యాజ్ ఈజ్గా పాదానికి ఒకవైపు కోణం ఉంది కదా, అక్కడ పైపింగ్ థ్రెడ్ ఉండే విధంగా చూసుకుంటున్నాను. అంటే పైపింగ్ కార్డ్ అనేది ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. నేను ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నానో దాని మీద మళ్ళీ కుట్టు వేసుకుంటున్నాను. అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా ఖర్చు లేకుండా చాలా తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. మీకు నేను చెప్పేదానికంటే కూడా నా వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. చూడండి, దాదాపుగా అసలుకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఖర్చు అనేది లేదనమాట. అంత చివరికి మనము కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకునేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి, మనకి ఎంతవరకు ఖర్చు అనేది ఉంటుంది, ఆ తర్వాత మనకి ఎంతవరకు ఇది తిరుగుతుంది అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనం నార్మల్ కుట్టుతోటే ఈ పైపింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి రా ఎడ్జెస్ అంటే ఖర్చులు అనేవి నెక్కు బయటికి కనిపిస్తాయి అన్నమాట. చూడండి, నేను కుట్టేటప్పుడు కూడా మనకి నీడిల్ అనేది పైపింగ్ థ్రెడ్ పక్కన పడుతుంది. అలాగే నేను బ్లూ కలర్ దారాన్ని యూజ్ చేసి కుట్టుకున్నాను కదా, దాని మీదే కుట్టు అనేది పడుతుంది. ఇలా కుట్టడానికి మనకు కొంచెం టైం పడుతుందండి. సో స్లోగా అంటే నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి.
నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని దాని మీద ఈ పైపింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మీరు ముందే కట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. అయితే బిగినర్స్కి మనం ముందే కనుక క్లాత్ కట్ చేసేసుకున్నట్టయితే ఒకవేళ అవసరం పడితే అప్పుడు మళ్ళీ మనం క్లాత్ని తీసుకురాలేము కదా. సో అందుకని చెప్పి ఇది కట్ చేయకుండానే నేను కుట్టి చూపిస్తున్నానండి. ఇంక ఇక్కడ నేను రౌండ్ నెక్కి కరువు దగ్గరకు వచ్చేసాను. అక్కడ కూడా మనం చూడండి ఈ విధంగా జాగ్రత్తగా కింద లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకుంటూ దాని మీద కుట్టు వేసుకుంటూ రావాలి. మెయిన్గా మనకి కర్వ్స్ దగ్గరే ఈ పైపింగ్ వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుట్లో ఇక్కడ మనం స్ట్రైట్ క్లాత్ని తీసుకున్నాము. సో ఈ విధంగా కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ మనము కుట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇదే విధంగా నెక్ మొత్తానికి కూడా మనము కుట్టేసుకోవాలండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అన్ని చోట్ల కూడా ఒకటే విధంగా ఉండేటట్టుగా పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో నేను అందుకనే మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మళ్ళీ ఇంకొక కరువు వైపు కూడా వచ్చేసింది. సో అక్కడ మనము ఈ విధంగా స్ట్రైట్గా కొంచెం పెట్టుకొని ఆ తర్వాత తిప్పుకుంటూ ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని. అలాగే పైపింగ్ క్లాత్ని కూడా మనం తిప్పుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి అడ్జస్ట్ చేసుకుంటూ. సో ఈ విధంగా కుట్టుకునేటప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ అనేది సన్నగా తీసుకున్నట్లయితే మనకి పర్వాలేదండి. ఒకవేళ కనుక మీరు మందంగా ఉన్నది తీసుకున్నట్లయితే అప్పుడు పాదాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో అది మన పాదం కింద ఎత్తుగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే చాలా తక్కువ సన్నగా ఉండేదాన్ని తీసుకున్నాను. మీరు నెంబర్స్ కావాలంటే కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఈ విధంగా పూర్తిగా లైనింగ్ క్లాత్కి ఉన్న నెక్కి మొత్తాన్ని కూడా నేను కుట్టేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కావాలంటే ఇప్పుడే మీరు ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చుని అంటే పైపింగ్ క్లాత్ యొక్క ఖర్చుని కట్ చేసేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, మనము కొత్తగా నేర్చుకునేటప్పుడు క్లాత్ని కనుక ఒకసారి కట్ చేసినట్లయితే మళ్ళీ మనకు కావాల్సి ఉన్నట్లయితే మొత్తం ప్రాసెస్ని మనం చేయాల్సి వస్తుంది. సో దీన్ని కట్ చేయకుండానే మనం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో పూర్తిగా నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి జస్ట్ నెక్కి అంచునే మనం కుట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ మనకి చిన్న ముడతలాగా కూడా కనిపిస్తుంది, కానీ నెక్ కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నామండి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనము రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మనము దీన్ని రివర్స్ చేస్తామన్నమాట కుట్టిన తర్వాత. ఈ విధంగా మనము రివర్స్లో పెట్టుకొని కుట్టుకోవాలి. అది ఏ విధంగా అంటే మనం ఎక్కడైతే పైపింగ్ థ్రెడ్కి అలాగే పైపింగ్ థ్రెడ్ని కుట్టిన లైన్కి మధ్యలో ఉంది కదా, సో అదే లైన్ మీద మళ్ళీ మనము కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటే రా ఎడ్జెస్ అన్నీ కూడా నెక్ బయటకు వస్తున్నాయి. నెక్ లోపలికి పైపింగ్ థ్రెడ్ ఉంది, దాని మీదే మళ్ళీ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా పెట్టుకుంటున్నాము. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద దాని మీద మళ్ళీ పైపింగ్ క్లాత్ ఉంది, దాని మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకుంటున్నాము. అలాగే రా ఎడ్జెస్ అనేవి కూడా చక్కగా ఒక 1 ఇంచ్లో 1/2 ఇంచ్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం దానికి అనుగుణంగానే ముందే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా ఇప్పుడు ఇది మనం కుట్టుకుంటున్నాము. ఇన్నిసార్లు కుట్టాల్సిన అవసరం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందండి. మీరు బిగినర్స్ కాబట్టి ఇట్లా కుట్టడం ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇన్నిసార్లు కుట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి మూడింటిని కలిపి కూడా కుట్టేయగలరు అనమాట. సో ముందైతే ఈ విధంగా కుట్టడం స్టార్ట్ చేయండి. అలాగే ప్రతిసారి కుట్టేటప్పుడు మనము అన్ని చోట్ల కూడా ఒకే వెడల్పుతో కుట్టేటట్టుగా చూసుకోవాలండి. ఓ చోట వెడల్పుగా ఓ చోట సన్నగా అట్లా కుట్టకూడదు అనమాట. అంటే దూరంగా దగ్గరగా కుట్టకూడదు. ఒకటే చోట మనము కుట్టు మీదే మళ్ళీ కుట్టు వేసుకుంటూ ఉండాలన్నమాట. మొదట నేర్చుకునేటప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. అయితే మనం ఇప్పుడు నేర్చుకున్నట్లయితే తర్వాత మనం ఈజీగా చాలా త్వరగా టైం సేవింగ్ చేసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు అండి. సో చూడండి, కింద ఆల్రెడీ మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ప్లస్ పైపింగ్ క్లాత్ 2 ఉన్నాయి. దాని మీద ఈ విధంగా మనము రివర్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని కుట్టుకుంటున్నాము. నెక్ దగ్గర కూడా మనం అంతేనండి, ఇంకెక్కడ మనం మడవాల్సిన అవసరం అంటే కుచ్చులా పెట్టుకోవాల్సిన అవసరం అట్లా ఏమీ లేదండి. ఎక్కడ
మనకి ప్రాబ్లం అనేది రాదు. నేను చివరిలో చూపిస్తాను. సో ఈ విధంగా దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను సిల్క్ ఫ్యాబ్రిక్ని ఆల్రెడీ ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నానండి. సో అందువల్లే మనకి లైనింగ్ కంటే కూడా అది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఇక మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని మధ్యలో కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి పైపింగ్ అనేది ఎలా వచ్చిందో కనిపిస్తుంది. సో మనకి ఖర్చు అయితే ఈ విధంగా మధ్యలోకి వెళ్ళిపోతుంది, మనకి అవసరం లేదనమాట. సో పైపింగ్ అనేది ఏ విధంగా ఎంత సన్నగా వచ్చిందనేది ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బాగుంది అని అనిపిస్తే ఈ విధంగా లోపల వైపు ఉన్న ఖర్చుని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి. ఒకవేళ మీరు సేమ్ ఫ్యాబ్రిక్ లేదా కాటన్ ఫ్యాబ్రిక్తో కనుక మీరు పైపింగ్ వేస్తున్నట్టుంటే సేమ్ కలర్తో వేస్తున్నట్లయితే దాన్ని ఉంచేసుకున్నా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇది కాంట్రాస్ట్ కలర్స్ అలాగే సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఖచ్చితంగా కలర్ కనిపిస్తుంది, అలాగే మనకి ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో అందువల్ల ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు బాగా క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి, పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో అలాగే ఎంత నీట్గా వచ్చిందో మీరే చూసి చెప్పండి. ఇప్పుడే నేను కట్స్ కూడా పెట్టేసేసుకుంటున్నాను. రౌండ్ నెక్ కాబట్టి మనకి కర్వ్స్ దగ్గర కరెక్ట్గా షేప్ తిరగాలంటే నీట్గా రావడం కోసం కట్స్ అనేవి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కూడా ఈ విధంగా తిరగవేసేసుకుంటే మనకి పైపింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, నేను 2 షోల్డర్స్ దగ్గర కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా రెండింటిని ఓపెన్ చేయగానే మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే మనం రివర్స్ చేసుకోవాలండి. అది కూడా ఒకసారి చూసుకోవాలి. మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసినా చేసినా కానీ మనకి అది పైపింగ్ వస్తుంది. కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే మనం రివర్స్లో పెట్టుకొని కుట్టుకున్నాం కాబట్టి దాన్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి సేమ్ ఒక పక్కగా మళ్ళీ కుట్టుకోవాలండి. సో అప్పుడే మనకి అది బాగా నీట్గా కనిపిస్తుంది. మరి ఏ ఫ్యాబ్రిక్ అయినా కానీ మీరు పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుట్టు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కలర్తో ఉంటేనైతే బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటుంది, అలాగే యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే SSJ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.